నమస్కారం కే డిజిటల్ వార్తలకు స్వాగతం. కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొంది మొదటిసారిగా కామారెడ్డికి వచ్చిన గంప గోవర్ధన్కు నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఇందులో భాగంగా గంప గోవర్ధన్కు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పుష్పగుచ్చాలను అందజేసి ఘనంగా సన్మానించారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి రావడంతో ఎమ్మెల్యే స్వగృహంలో సందడి నెలకొంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహం టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులతో సందడిగా మారింది. గంప గోవర్ధన్ను సన్మానించేందుకు నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్కు టీఆర్ఎస్ నాయకులు శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. డీసీఎంఎస్ చైర్మన్ ముజీబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు, టీఆర్ఎస్ నాయకులు పున్నా రాజేశ్వర్, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, గేరిగంటి లక్ష్మీనారాయణ, బల్వంతరావు, పిప్పిరి ఆంజనేయులు, గొట్టిముక్కల నారాగౌడ్, లక్ష్మీనారాయణ తదితరులు గంప గోవర్ధన్ను ఆలింగనం చేసుకుని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నంద రమేష్, ఎంపీపీ బైండ్ల సుదర్శన్, టీఆర్ఎస్ నాయకులు రాజ్ కుమార్, నరేష్, దామోదర్, సంగమేశ్వర్, షేక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. దీపం వెలిగించుటనే ప్రథమ లక్ష్యమన్నాడు గోవర్ధనన్న. పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత, మార్చంగా కదిలిందు పేదల తలరాత. పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత, మార్చంగా కదిలిందు. వైశ్యులు త్యాగానికి పట్టుదలకు మారుపేరు అని రుజువు చేసిన మహానుభావుడు వైశ్య జాతిపిత అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని కౌన్సిలర్ ముప్పారపు ఆనంద్, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు తృప్తి అనిల్ కుమార్లు అన్నారు. ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో ఆర్యవైశ్య యువజన సంఘం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 66వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ముప్పారపు ఆనంద్, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు తృప్తి అనిల్ కుమార్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం పొట్టి శ్రీరాములు 40 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు సంతోష్, విశ్వనాథం, ప్రణయ్, లక్ష్మీపతి, వేణు, సుధీర్, భీమేష్, శ్రీనివాస్, గంగయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వైశ్య జాతిపిత అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య యువజన సంఘం కామారెడ్డి తరఫున మరియు వాసవి క్లబ్ తరఫున వారికి నివాళులు అర్పించడం జరిగింది. వైశ్యులు త్యాగానికి, పట్టుదలకు, సమాజ సేవకు మారుపేరని తెలిపినటువంటి మహా మనిషి పొట్టి శ్రీరాములు. వారి అడుగుజాడల్లో మేమందరం నడుస్తామని ఈ సందర్భంగా వైశ్య జాతిపిత శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి నిర్వహించడం జరిగింది. మరి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం చాలా కృషి చేశారు. 1952 డిసెంబర్ 15న చెన్నైలో మరణించడం జరిగింది. వీరు
వీరి వల్లనే మరి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సాధించడం జరిగింది. 40 రోజులు మరి వారు ఉపవాసం చేసి ఆంధ్రప్రదేశ్ అవతరణ సాధించడం జరిగింది. వైశ్యులకు జాతిపిత. మరి ఇక నుంచైనా మన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కూడా పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి జయంతి నిర్వహించాలని మేము ఈ తరఫున కోరుకుంటున్నాం. ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లమడుగు సురేందర్ గెలుపొందడంతో సదాశ్ నగర్ మండలం మోడేగం గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సురేందర్ సింధూర పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. సదాశివనగర్ మండలంలోని మోడేగాం గ్రామంలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ సింధూర పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి ఆలయంలో సురేందర్ వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. భారీ మెజార్టీతో గెలుపొందితే ఆంజనేయ స్వామి ఆలయంలో సింధూర పూజ చేస్తానని మొక్కుకున్నారు. ఈ మేరకు సింధూర పూజ చేసి మొక్కును చెల్లించుకున్నారు. అంతకుముందు గ్రామానికి వచ్చిన సురేందర్ను గ్రామస్తులు, మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. మధ్యాహ్న సమయంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్, రాజు, సాయిరెడ్డి, నాగాగౌడ్, రామరెడ్డి, శివరాజు, మాచర్ల రాజు తదితరులు పాల్గొన్నారు. ఇది రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. ఓ రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం, పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం. అవనిలో గ్రామాల్లో ప్రత్యేక అధికారుల జాడ లేకపోవడంతో గ్రామాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారు. ఇదిలా ఉండగా గ్రామాల్లో ఆకతాయిలర్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంపై మా కేడిషల్ ప్రత్యేక కథనం. సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారులను నియమించారు. మొదట్లో ప్రతిరోజు గ్రామానికి వచ్చిన ప్రత్యేక అధికారులు గత కొంతకాలంగా గ్రామాల వైపు కన్నెత్తైన చూడడం లేదు. దీంతో గ్రామాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామ పరిస్థితి సైతం అలాగే ఉంది. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారయ్యింది. దీంతో గ్రామంలోని మురికి కాలువలు పూర్తిగా చెత్తతో నిండిపోయాయి. అలాగే గ్రామంలో చెత్తను సేకరించేందుకు రిక్షాలను ఇచ్చిన వాటిని సరైన విధంగా ఉపయోగించడం లేదు. అంతేకాకుండా రోడ్లను శుభ్రం చేసే వారే లేకుండా పోయారు. దీంతో గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారు. సాయంత్రం అయ్యిందంటే చాలు గ్రామంలో రోడ్డుపై నడవాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు గ్రామానికి చెందిన కొందరు ఆకతాయిలు రాత్రి సమయంలో ప్రజలకు ఉపయోగపడే హెల్త్ సెంటర్ తదితర ప్రాంతాల వద్ద మద్యం సేవిస్తూ బాటిళ్లను రోడ్లపై ఇష్టం వచ్చిన విధంగా పారిస్తున్నారు. దీంతో గ్రామస్తులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. గత కొంతకాలంగా గ్రామంలో సీసీ కెమెరాలు చెడిపోవడంతో ఆకతాయిలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇక్కడ కృష్ణాజవాడి గ్రామంలో స్పెషల్ ఇన్ఛార్జ్ల పాలన జరుగుతున్నది. ఈ ఆఫీసర్ ఇక్కడ మనం కృష్ణాజవాడి గ్రామం మెయిన్ రోడ్ ఉంటుంది, కానీ ఏ ఒక్క ఆఫీసర్ కూడా ఇక్కడ దిగాడు, మా పరిస్థితి చూడాడు. చాలా అస్తవ్యస్తంగా ఉన్నది కృష్ణాజవాడి గ్రామంలో. ఇక్కడ స్వచ్ఛ భారత్ అని చెప్పి 3 రిక్షాలు ఇచ్చారు. గతంలో అధికారుల దృష్టి కూడా తీసుకుపోయినా నేనే. అప్పుడు కూడా ఎటువంటి రియాక్షన్ రాలేదు, పట్టించుకోలేదు కూడా. ఇప్పుడు యాక్షన్ తీసుకోలేదు, ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. అలాగే ఇక్కడ ఊరిలో మీరు ఏ గల్లీ చూసినప్పటికీ మూలు తీయలేరు, చాలా అస్వస్థంగా ఉంది. పందుల విచ్చలవిడిగా పందుల్ని విడవడం వల్ల దోమలు వస్తున్నాయి, దానివల్ల కూడా ఆరోగ్య సమస్యలు లేకపోవడం వల్ల ఈరోజు ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి. ఒకవేళ సీసీ కెమెరాలు ఉన్నట్లయితే అవి దృష్టిలో ఉంచుకొని ఇటువంటి చర్యలు మనం ఆపొచ్చు. ఇది ఎవరు చేస్తున్నారు అన్నది కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా మనం పట్టుకొని చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి నేను అధికారులందరూ కోరుతున్నాను, ఒక్కసారి మా గ్రామంలో మీరు రండి, పర్యవేక్షించండి. ఎటువంటి పరిపాలన ఉన్నదో మీరు ఒక్కసారి మీ కళ్ళతో చూడండి. దీనమైన పరిస్థితుల్లో ఈ గ్రామం ఉన్నది. ఈ గ్రామం పట్టించుకునే నాతుడే లేడు. అదేవిధంగా ఇక్కడ సీసీ ఫుటేజ్లు ఏర్పాటు చేసి మెయిన్ రోడ్కు ఉంది కాబట్టి చాలా యాక్సిడెంట్లు అవుతాయి. ఒక విషయం, ఇంకోటి ఇక్కడ మన స్కూల్స్ దగ్గర ప్రైవేట్ స్కూల్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, ఇంతకు ముందు స్పీడ్ బ్రేకర్లు ఉండే. ఆ స్పీడ్ బ్రేకర్లు కూడా ఇప్పుడు తీసేసిరు. అది ఎందుకు తీసిరని చెప్పి అడిగితే కూడా మాకు సరైన రెస్పాన్స్ లేదు అధికారుల దగ్గర నుంచి. తక్షణమే ఆ స్పీడ్ బ్రేకర్లు యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. పిల్లలు కూడా ఒకటేసారి మనం స్కూల్ అయిపోతే పిల్లలు కూడా బయటకు వస్తున్నారు, పిల్లలకు కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఎటువంటి పెద్ద ప్రమాదం జరగకముందే కఠిన చర్యలు తీసుకొని అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ నిర్లక్ష్యాన్ని వహించే అధికారులను కూడా దయచేసి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. తాడ్వాయి మండల్ కృష్ణాజవాడి గ్రామంలో మరి పారిశుద్ధ్యానికి పట్టించుకొని అధికారులు, ప్రత్యేక అధికారుల పాలనలో కుంటుబాట పారిశుద్ధ్యం. ఇక్కడ పక్కనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది, ఉప కేంద్రము, గ్రామ పంచాయత్, బాల వికాస వాటర్ ప్లాంట్. ప్రతి విషయంలో మరి ఇక్కడ పారిశుద్ధ్యం అనేది కరువైపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ పారిశుద్ధ్యం దృష్టిలో పెట్టుకొని 3 ఆటో రిక్షాలు ఇస్తే వాటిని కుంటు పడగొట్టి మూలన పడేసిండ్రు. పట్టించుకున్న నాతులు లేడు, సరైన సిబ్బంది లేదు. మరి ప్రత్యేక అధికారులు కూడా ఇక్కడ పట్టించుకునే పరిస్థితి కనిపిస్తలేదు. కనుక మరి నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్గా, ఈ గ్రామ వాసిగా చెప్పేది ఏంటంటే, స్వచ్ఛ భారత్ అనే దానికి ఇది 100% విరుద్ధంగా ఉందని నేను అధికారులకు మరి మనవి చేస్తున్నా. ఇక్కడ సాయంత్రం పూట గ్రామ పంచాయతీ వెనకాల సబ్ సెంటర్ ముందు, ఈ వాటర్ ప్లాంట్ ముందు బీరు ఖాళీ సీసాలు, మరి లిక్కర్ ఖాళీ సీసాలు 100ల కొద్ది పడి ఉన్నాయి. కనీసం ఈ యొక్క పరిస్థితిని అదుపులో పెట్టగలరని అధికారులకు, మరి ప్రత్యేక అధికారికి నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్గా మనవి చేస్తున్నా. మరి ఇదే కాకుండా మోర్లలో ఎక్కడి చెత్త అక్కడ, ఎక్కడి నీరు అక్కడ. సాయంత్రం 5 నుంచి 8 వరకు దోమలతో చాలా ప్రాబ్లంగా ఉంది. మరి డెంగ్యూ అంటున్నాము, మరి ఇతర జబ్బులు చాలా ఉన్నాయి. వాటికి కారణం దోమలు. ఆ దోమలను కూడా మరి DDT అనే పౌడర్ చల్లి ఆ దోమల నివారణ చేస్తే బాగుంటది. గతంలో ఇక DDT పౌడర్ స్ప్రే చేస్తే కనీసం 3 సంవత్సరాలు గ్రామంలో దోమలు అనేవి లేకుండే. అదే విధంగా గ్రామ పంచాయతీ నుంచి కానీ, సబ్ సెంటర్ నుంచి కానీ, ప్రైమరీ సెంటర్ నుంచి కానీ DDT పౌడర్ తీసుకొచ్చి మరి బజారున ప్రతి మురికి కాలువ పక్కన DDT ఉంటుందని నా అనుభవపూర్తి నేను మీ ముందుస్తున్నా. కనుక మీరందరూ దయచేసి ఈ ఏదో తాగుబోతుగాళ్లను పట్టుకొని కఠిన శిక్షించాలని కూడా కోరుతున్నా. మీకు కావాలంటే నేను కూడా ఒక మాజీ సర్పంచ్గా, గ్రామ పౌరునిగా, ఒక ఆర్ఎంపీ డాక్టర్గా సహకరించి మరి మీకు అన్ని విధాల ఈ తాగుడు గురించి ఏదైతే బాటిల్స్ పడేస్తుండ్రో, మరి ఇక్కడ లేడీస్ తిరుగుతారు, వాళ్ళకు అసభ్యకరంగా ఉన్నది. దాని గురించి నేను మీకు ప్రత్యేకంగా ఈ విషయంలో సహకరిస్తాను మనవి చేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండవసారి పదవి బాధ్యతలు చేపట్టినందుకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ PRTU ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ చిత్రపటానికి PRTU నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవడమే కాకుండా రెండవసారి సీఎంగా కేసీఆర్ ఎన్నిక కావడంతో తెలంగాణ పీఆర్టీయూ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్ న్యాయం చేశారన్నారు. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు లక్ష్మీరాజం, అశోక్, ప్రభాకర్, లెనిన్, ఆనంద్, రమణ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలంగాణ, జై తెలంగాణ. ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి. ఉద్యోగుల ఉపాధ్యాయుల ఐక్యత. గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రెండవసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందున అదే రకంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన కోరికలను నెరవేరుస్తారనే ఆశతో మరి నిజంగా ఈరోజు పాలాభిషేకం చేయడానికి కారణం ఏంటంటే 2011 సంవత్సరంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం కోసం గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు గౌరవ హరీష్ రావు గారు టీపీఆర్టీను ప్రారంభించడం జరిగింది. 2011 తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన తర్వాత గౌరవ స్వామిగౌడ్ గారిని, సుధాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఎన్నుకొని శాసన మండలికి పంపించడం జరిగింది టీపీఆర్టీ సంఘం. స్వామిగౌడ్ గారు శాసన మండలి చైర్మన్గా, అదే రకంగా ప్రభుత్వ విప్గా, చీఫ్ విప్గా పాతూరు సుధాకర్ రెడ్డి గారిని ఎన్నిక చేయించిన తర్వాత ఈ యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడం కోసం కేసీఆర్ ఎన్నో రకాల పథకాల్ని ప్రవేశపెట్టిన సంగతి మనందరికీ తెలుసు. చాలామంది రకరకాల ఊహలు అంచనాలు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాల నివేదికలు ఇచ్చినా ప్రభుత్వం రాదు అనే విషయాన్ని కొందరు వ్యక్తులు వాట్సాప్లలో మెసేజ్లలో ఫార్వర్డ్ చేసినా కానీ ఒక రకంగా మనం చెప్పాలంటే సాక్షాత్తు దైవంగా అవతరించిన కేసీఆర్ గారు బక్కపల్సిన ఉన్న కేంద్రాన్ని ఒప్పించి అన్ని పార్టీలను మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన చరిత్ర ఒకే ఒక వ్యక్తికి దక్కుతుంది, అది కేసీఆర్ గారికి. ఎందరో మంది అమరవీరులు బలైన తర్వాత ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత అంచెలంచెలుగా విద్యా వ్యవస్థలో మనం గమనిస్తున్నాం. ఈనాడు బడుగు బలహీన వర్గాల కోసం రకరకాల గురు కులాలను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తూ, ఉచితంగా భోజనాన్ని అందిస్తూ, అదే రకంగా బట్టలను అందిస్తూ బడుగు బలహీన వర్గాల కోసం విద్యను అందిస్తున్న విషయాన్ని గమనిస్తున్నాం. ఆయన ఏదైతే కేజీ టు పీజీ అనే నినాదం ఇచ్చిండో అది 5 సంవత్సరాల్లో మనం చూడబోతున్నాం. అదే రకంగా ఎవ్వరు కూడా 50-60 సంవత్సరాలుగా మనకి ఏ ప్రాజెక్టు నిర్మాణం చేయకుండా మనం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఏ రకంగా నిర్మాణం చేస్తున్నాడో మనం గమనిస్తున్నాం. అదే రకంగా వృద్ధుల గురించి, వికలాంగుల గురించి, అదే రకంగా గర్భవతుల గురించి, పెళ్లి కాని అమ్మాయిల గురించి ఇన్ని రకాల విషయాల్ని ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి అది కేసీఆర్ గారు. ఈ విషయాన్ని గమనించిన ప్రజానీకం అత్యధిక మెజార్టీతో గెలిపించి ఎవరైతే కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ నోళ్ళనన్నింటినీ మూయించి ఈనాడు విజయదుందు మోగించి రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు గాను మేము కేసీఆర్ గారికి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన ఆశయాల్ని తూచా తప్పకుండా అమలు చేయడానికి మేము క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈనాడు మేము నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారికి మొట్టమొదటి పాలాభిషేకం చేసింది ఈ కామారెడ్డి పీఆర్టీయూ తెలంగాణ జిల్లా శాఖ అని గర్వంగా ప్రకటిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ఎంతో మంది టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసి ప్రజల రుణాన్ని తీర్చుకుంటానని పేర్కొన్నారు.
మద్నూర్ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమాన్ షిండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ నర్సింలు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మద్నూర్ మార్కెట్ యార్డులో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హనుమాన్ షిండే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని తెలిపారు. ఎవరు ఊహించని విధంగా కేవలం 4 సంవత్సరాల 3 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచారని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి 3వ ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. మండలానికి డిగ్రీ కళాశాల ఏర్పాటుతో పాటు ప్రాజెక్టు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారిగా మండల కేంద్రానికి వచ్చిన షిండేను టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బసవరాజ్ పటేల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సంగమేశ్వర్, ఎంపీపీ గోదావరి, దిగంబర్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ శివాజీ తదితరులు పాల్గొన్నారు. మిగతా మన సీఎం కేసీఆర్ గారి మద్దూరు మండలం నుంచి వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాకైతే ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే సెప్టెంబర్ 6వ తారీఖు నాడు 3 పాత్రలు పోషించిన నేను. పొద్దున ఎమ్మెల్యే, మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే, సాయంత్రం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. అంటే మీరు నాకు ఇచ్చినటువంటి మెజారిటీ జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాలకెల్లా అత్యధిక మెజారిటీ 9,000. తప్పకుండా మీ అందరి రుణం తీర్చుకునే విధంగా ఈ 5 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మద్నూర్ మండలంలో జరిగినటువంటి కొన్ని అభివృద్ధి పనులు, మిగిలినటువంటి అన్ని అభివృద్ధి పనులు మీ అందరి సహకారంతో పూర్తి చేస్తానన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, సంక్షేమ పథకాలు లబ్ధి పొందినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ఇమాందార్తో ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసినందువల్ల ఇంత మెజారిటీ సాధ్యమైందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ మనవి చేస్తూ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సత్తా ఏంటో అందరికీ తెలియజేసినటువంటి మీకు అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. కష్టపడ్డందుకు మీ ద్వారా మద్నూర్ మండల ఓటర్ మహాశయులకు అందరికి కూడా నా మీద విశ్వాసం ఉంచి 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు వారందరికీ కూడా పాదాభివందనం చేస్తూ వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలోని 4వ వార్డులో సీసీ రోడ్డు పనులను ఎంపీటీసీ జంగం భూషణం ప్రారంభించారు. ఈ పనుల విలువ సుమారు 1 లక్ష రూపాయలు ఉంటుందని తెలిపారు. పనులను నాణ్యతతో కూడిన విధంగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో 4వ వార్డులో సీసీ రోడ్డు పనులను ఎంపీటీసీ జంగం భూషణం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ భూషణం మాట్లాడుతూ, వర్షాకాలంలో 4వ వార్డు నుంచి వెళ్లాలంటే బీడీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని గ్రహించి ప్రజల సౌకర్యార్థం ఈ రోడ్డు వేయిస్తున్నట్లు తెలిపారు. ఈ రోడ్డుకు 1 లక్ష నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మరికొన్ని నిధులు వస్తే భవిష్యత్తులో మరికొన్ని వీధుల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీలు నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామం. నేను కృష్ణాజవాడి ఎంపీటీసీని. గతంలో నాకు ఏ రకంగా ఎంపీటీసీ ఫండ్ ఏ రకంగా రాలేదు. గత బిఫోర్, ఎందుకంటే ఎలక్షన్ కన్నా ముందుగా నాకు ఒక ₹1,00,000 ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఈ ప్రాబ్లం ఏంటంటే రోడ్డు పూర్తిగా ఇది చాలా పబ్లిక్, ఇది ఊరు మధ్యన ఉంది కాబట్టి ఈ దగ్గర ఉంటుంది కాబట్టి చాలా బీడీ వర్కర్లు కానీ అక్కడ గడిముగడ బతుకమ్మ ఆడడానికి కానీ పోయేందుకు ఇది వే ఉంటుంది కాబట్టి ఇది రాత్రిపూట అయితే భయంకరంగా ఉంది కాబట్టి దీన్ని ఇదంతా క్లీన్ చేసి మంచిగా సీసీ రోడ్డు వస్తే రాత్రిపూట కానీ ఎప్పుడు కానీ జర ఇబ్బంది లేకుంటుంటుందని దీన్ని పోయడం జరుగుతుంది. ఎందుకంటే తక్కువ అమౌంట్ కదా, పెద్ద అమౌంట్ అయితేనేమో వేరే జాగాలో ఏదైనా సెట్ చేసుకుంటాం కానీ తక్కువ అమౌంట్ అని సందులో సెట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు జరుగుతున్నటువంటిది. బహుశా మళ్ళా కూడా ఫండ్స్ ఏదైనా వస్తే వేరే మంచి జాగాలో కూడా సెట్ చేస్తాను, డ్రైన్స్ కానీ కానీ చేస్తాను. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్కారం. కీప్ వాచింగ్ కే డిజిటల్. Audio.